కేవలం 15 lakhs కట్టి ఈ హౌస్ ఏ విధంగా సొంతం చేసుకోవాలి అండ్ ఎలాంటి లొకేషన్లో ఉంది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియోలోని అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే 146 square yards డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎవరికి ఎటువంటి కమిషన్ లేదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హై వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. నేను ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ప్రాపర్టీ వీడియోస్ తీసుకొని వస్తాను. ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, మనకి ప్రాపర్టీ ఎదురుగా అయితే 30 feet రోడ్ ఉందండి. మంచి డెవలప్డ్ వెంచర్ అండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి గేట్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా గేట్ అయితే ఉంది. అండ్ స్పేసియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూడండి. అండ్ మంచిగా ఇక్కడ వెహికల్స్ అయితే పడతాయి. మీకు కార్, బైక్స్ అన్నీ పడతాయండి. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. పార్కింగ్లో కూడా చాలా బాగుంది. అండ్ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ కలర్ చూడండి ఎంత బాగుంది. గ్లాసీ లుక్ అండి. స్టేర్ కేస్ వచ్చింది చూడండి. స్టేర్ కేస్ పక్కనే మనకి మంచి వాష్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే మెయిన్ డోర్. అండ్ మనకి నార్త్ సైడ్ చూసుకుంటే సెట్ బ్యాక్ గల్లీ అయితే ఇచ్చారు. అండ్ మనకి వెస్ట్ సైడ్ చూసుకున్న సెట్ బ్యాక్ గల్లీ ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ చూసుకున్న సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. స్పేసియస్గా ఉన్నటువంటి గల్లీస్ అయితే వచ్చాయండి. మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదైతే టేక్ డోర్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ 146 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 1175 SFTతో కన్స్ట్రక్షన్ అయితే చేశాము. మనం చూసేది హాల్ అండి. బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడండి, టైల్ వర్క్ చూడండి చాలా బాగుంది. మిల్కీ వైట్ ఉన్నటువంటి టైల్స్ అయితే వేశారు. లైటింగ్ పెట్టించుకుంటే రిఫ్లెక్షన్తో చాలా బాగుంటుంది. ఇల్లు అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా అయితే వచ్చింది. చూడండి, డైనింగ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. డైనింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ మనకి డైనింగ్కి కూడా ఒక విండో వచ్చింది. చూడండి, ఓపెన్ కిచెన్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి స్పేషియస్గా ఉందండి కిచెన్ అయితే. మనకి ఓపెన్ కిచెన్ కదా. అండ్ అలాగే మనకి మంచి మార్బుల్ వర్క్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి కిచెన్లో నుండి ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి, వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఈస్ట్ సైడ్ ఒక డోర్ వచ్చింది. ఇక్కడైతే మనకు వాష్ ఏరియా వస్తుందండి. ఈస్ట్ సైడ్ కిచెన్లో నుండి డైరెక్ట్ మనం వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. టైల్ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక విండో కూడా వచ్చింది. సింక్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది. అండ్ షెల్ఫ్స్ చూడండి ఎంత బాగుంది. చాలా స్టోరేజ్ ఏరియా అయితే ఉంది కిచెన్లో. మనకు సామాన్లు చాలా పడతాయి. అండ్ అలాగే మనకి సజ్జ కూడా వచ్చిందండి ఒకటి. మనకి డైనింగ్ స్పేస్లో కూడా చూడండి, మనకి ఇక్కడ ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక అది సింక్ అయితే వస్తుంది చేతులు కడుక్కోవడానికి. అండ్ మనకి చూడండి, రైట్ సైడ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్, మధ్యలో టీవీ యూనిట్ అయితే వచ్చింది. మీరు మంచి ఫర్నిచర్ కూడా చేయించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మంచి టైల్ వర్క్ అయితే ఉంది. బాత్రూంలో కూడా చాలా స్పేషియస్గా ఉంది బాత్రూమ్ అయితే. అండ్ ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. లెంత్ చాలా ఎక్కువగా ఉందండి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, లెంత్ ఎంత ఎక్కువగా కనిపిస్తుందో చూడండి. చాలా పెద్దగా అయితే వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక విండో కూడా వచ్చింది. సౌత్ సైడ్ వచ్చిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఎదురుగా కనిపించేదేమో అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ మనకి ఇక్కడ టైల్ వర్క్ దీనిలో చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా వస్తుంది వాష్రూమ్లోకి. మంచి స్పేషియస్గా ఉన్నటువంటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, బెడ్రూమ్ చూడండి ఈ విధంగా ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే వచ్చింది. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుంటుంది. ఈ హౌస్ మనకి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లోని ఈసీఐఎల్కి అతి దగ్గరగా ఉన్నటువంటి కుందన్పల్లిలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుంది. చెల్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చూడండి, ఇప్పుడు మనం చూసేది అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. షెల్ఫ్స్ చూడండి, మంచి షెల్ఫ్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి. అండ్ నార్త్ సైడ్ చూసుకుంటే మనకి విండో వచ్చింది. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ చూడండి మనకి చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ కేవలం మీరు 15 lakhs డౌన్ పేమెంట్ చేసి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మన ప్రొఫైల్ బట్టి కొంచెం ఎక్కువ డౌన్ పేమెంట్ వచ్చినా సరే 15 lakhs to 25 lakhs మధ్యలో డౌన్ పేమెంట్ చేసుకొని ఈ హౌస్ అనేది కొనుక్కోవచ్చు అండి.
ఎవరైనా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చూస్తుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ హౌస్ డీటెయిల్స్ కంప్లీట్గా పెడతానండి, చూడొచ్చు. ఈ హౌస్ మనకు వెల్ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంది. ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ 100 to 120 ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తున్నారు. ఎదురుగా చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే జనాలు అయితే ఉంటున్నారు. ఇక్కడ 100 ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తున్నారండి. మంచి వెల్ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుంది. సో చూసారు కదా, హౌస్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంది. మళ్ళీ లొకేషన్ చెప్తున్నాను చూడండి, హైదరాబాద్లోని ఈసీఐఎల్కి అతి దగ్గరగా ఉన్నటువంటి కుందనపల్లిలో ఉందండి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎవరికి ఎటువంటి కమిషన్స్ లేవు. మీకు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్లో కూడా ఎవరికి ఎటువంటి కమిషన్ అయితే లేదు. సో లోన్ ప్రాసెస్ కూడా మొత్తం మేమే చూసుకుంటామండి. సో ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వెళ్ళి చూడండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.